మొత్తానికి ఇది సంగతి. ఏమి చెప్పకుండా ఇది సంగతి అంటావేంటి అనుకుంటున్నారా? ఆ! చెప్తా జరా సబర్ కరోనా. అదిగో ఆ కానిస్టేబుల్‌కు కట్టుకున్న పెళ్ళం కంటే తన అక్క కూతురు అంటేనే మహా ఇష్టమట. ఒక ఇష్టమే కాదు, ఏకంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే దుకాణం పెట్టేశాడు. ఇదేందిది? కట్టుకున్న నన్ను కాదని ఎక్కడో ఉంటున్నాడు, అసలు ఎవరితో ఉంటున్నాడు అని ఆరా తీసింది. ఇంకేముంది, బయటపడింది. వెళ్ళింది, వాళ్ళిద్దరు తాట తీసింది. తన భర్త వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన నకిరేకల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ఆచార్యులగూడెంకి చెందిన మహిళను మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన మేనమామ కొడుకు ముగిలి సైదులకు ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. వివాహం జరిగిన తరువాత తమకు 2 ఆడపిల్లలు జన్మించారు. మొదట్లో తమ సంసార జీవితం సాఫీగా సాగిన గత 7 సంవత్సరాలుగా తన భర్త తన అక్క కూతురుతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే గత సంవత్సరం మే నెలలో మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని కానిస్టేబుల్ భార్య తెలిపారు. అయినా తన తీరు మార్చుకోకుండా అదే రీతిలో కొనసాగుతున్నారు. తాజాగా నకిరేకల్ పట్టణంలో 2 దాంపత్య జీవితం సాగిస్తుండగా పట్టుకున్నారు. దీనిపై గట్టిగా ప్రశ్నించగా తనపై తన అక్క కూతురుతో దాడి చేయించారు. తన భర్త ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్గా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై తగు న్యాయం చేయాలని నకిరేకల్ పోలీస్ స్టేషన్ ముందు భార్య నిరసన తెలిపారు. దీంతో వెంటనే పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నేరానికి ఒక రూపం ఉండదు. జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం, మీ వైపు నుంచొని మీ తరపున పోరాటం చేస్తుంది మహాక్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి.